నమస్తే. రాష్ట్రంలో ఎక్కడ చూసినా 42% బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపైనే చర్చ నడుస్తూ ఉంది. అన్ని పార్టీలు సైతం కూడా బీసీలకి రిజర్వేషన్లు సాధించడంలో మా పాత్ర ఉందంటే మా పాత్ర ఉందంటూ ఒక పక్కన గొప్పలు చెప్తా ఉన్నారు. సో నిజంగా కూడా 42% రిజర్వేషన్లలో స్థానిక సంస్థలలో అమలయ్యేటువంటి అవకాశం ఉంటుందా? ఈ క్రెడిబిలిటీ అంతా ఎవరికి కూడా దక్కాలన్నటువంటి అంశంతో పాటు మరో పక్కన ఇద్దరు ఎమ్మెల్సీల మధ్యలో జరుగుతున్నటువంటి మాటల యుద్ధం కావచ్చు. వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీసీ సంఘ నాయకులైనటువంటి నీలం వెంకటేష్ గారు ఉన్నారు. అన్న నమస్తే. ముఖ్యంగా ఇటీవల చూస్తా ఉన్న ఇద్దరు ఎమ్మెల్సీలు తిమ్మర మల్లన్న కానీ కల్వకుంట్ల కవిత కానీ ఆ వ్యాఖ్యలను కానీ ఈమె చేసినటువంటి దాడిని కానీ ఒక బీసీ సంఘ నాయకులుగా ఏ విధంగా మీరు దాన్ని చూస్తారు? రెండో అంశాన్ని ఇచ్చినట్టు దాని తర్వాత అసలు విలమ సామాజిక వర్గం నుంచి ఒక అగ్రకులాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అలాగే వాళ్ళ నాయన యొక్క ఆ నేతృత్వంలో 10 సంవత్సరాలుగా రిజర్వేషన్లు తగ్గించినటువంటి ఆ పార్టీ మళ్ళీ అదే కుటుంబం నుంచి వచ్చినటువంటి కవిత యొక్క పోరాటాన్ని ఉద్దేశిస్తూ ఆయన అన్నటువంటి మాటల్ని ఎట్లా చూస్తారన్నది? దీని విషయంలో 42% రిజర్వేషన్లు అనేది ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో సుదీర్ఘ పోరాటం 50 సంవత్సరాలు తన జీవితాన్ని పనంగా పెట్టి ఈరోజు ఈ రిజర్వేషన్ల ప్రక్రియను ఏర్పాటు చేసింది మొట్టమొదటి వ్యక్తి ఆర్ కృష్ణన్న గారు. ఎందుకంటే నేను ఆర్ కృష్ణన్న గారి విషయంలో 1984లోనే ఎన్టీ రామారావుతో కొట్లాడి 20% ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్లు, వార్డు మెంబర్ల రిజర్వేషన్లు పెట్టించినటువంటి నాయకుడు. అదేవిధంగా 92, 94లో కోట్ల విజయభాస్కర్ రెడ్డితో కొట్లాడి 34% తీసుకొచ్చినటువంటి ఘనత ఆర్ కృష్ణన్న నేతృత్వంలోనే జరిగింది. అది ఏ నాయకుడు ఎవరు కూడా పోరాడలే, ఏ ముఖ్యమంత్రి తన సొంతంగా బీసీల మీద ప్రేమతో పెట్టలే, ఎవరు కూడా ఇది ఆర్ కృష్ణన్న పోరాటమే అనేది గర్వంగా ప్రతి ఒక్క బీసీ బిడ్డ కూడా గల్లెగిరి చెప్పే విషయం. ఇక రెండో విషయానికి వస్తే ఈరోజు గత ప్రభుత్వంలో మన కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి 34% ఉన్నటువంటి రిజర్వేషన్లను 18%కి తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ మన కేసీఆర్ ప్రభుత్వానికే దక్కింది. ఎందుకంటే బీసీలు అట్టడుగున్నటువంటి వర్గాలు ఇలా మా పదవులను అగ్రకులాలే తిన్నారు, అగ్రకులాల పదవులు అగ్రకులాలే తిన్నారు. కానీ ఏ రోజు కూడా మా వాటా మాకు ఇవ్వలేదు. ఇక్కడ అన్నదమ్ముళ్ళ పొత్తులో కూడా అన్నదమ్ముళ్ళు అన్న వాట అన్న తినాలి, తమ్ముడు వాట తమ్ముడు తినాలి. కానీ అన్న వాట కూడా అన్ననే, తమ్ముడు వాట కూడా తమ్ముడే తిని అన్ననే తిని ఇలా మా వాయిస్ మా వాట మా మమ్మల్ని ఎక్కడ పెట్టిండ్రు అంటే గంప కింద కమ్మి పెట్టిండ్రే తప్ప ఏ రోజు కూడా మమ్మల్ని గంధ మీద కూర్చోబెట్టినటువంటి దాఖలు ఏ పార్టీవి కూడా లేవు. కానీ ఈరోజు ఇలా నేను అంటే నేను అని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నటువంటి నాయకులు కూడా ఇలా నేను ఒకటే మీరు చెప్పినటువంటి ఈ మన ఇద్దరు ఎమ్మెల్సీల వాటాకు వస్తా కనుక ఇలా ఒక బీసీ బిడ్డ మీద తిరుమల మల్లన్న మీద జరగడం అనేది అట్లాంటి సంఘటన, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక బీసీ బిడ్డగా నేను తిరుమల మల్లన్న ఆఫీస్ పైన అదేవిధంగా ధ్వంసం చేయడము, కొట్టడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పూరితమైనటువంటి ఇది. దాన్ని తీవ్రంగా బీసీ బిడ్డలందరం కూడా ఖండిస్తున్నాం. కాకపోతే ఒక తెలంగాణ యాసగా మాట్లాడవచ్చు ఈ గతంలో. ఎందుకంటే కంచం పొత్తు వియ్యం పొత్తు అనేది కుల సంఘాలల్లో అక్కడ ఇక్కడ మాకు కంచం పొత్తు ఉంది కానీ వియ్యం పొత్తు లేదని, అదేవిధంగా కంచం పొత్తు వియ్యం పొత్తు ఈ కులాలకు ఉందనేది తెలంగాణ యాస. కాకపోతే ఇక్కడ మీడియా పరంగా వచ్చేసరికి దీన్ని తప్పుపట్టినటువంటి వక్రీకరించినటువంటి వాస్తవము ఇది. దీంట్లో మరి పదాలు వాడనేది ఇక్కడ దాన్ని వెలికి తీసి ఈ దుర్ఘటన చేయడం అనేది అన్యాయం. కాకపోతే కూర్చొని మాట్లాడాలి. ఇది ఇట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇలా నీ కుటుంబంలో ఉన్నారు ఆడపిల్లలు, నా కుటుంబంలో ఉన్నారు, దీని అనేది కూర్చొని పెట్టి మాట్లాడాల్సిన విషయాన్ని గోరుతో పోయేది గొడ్డల దాకా తీసుకొచ్చింది అనేది ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే తిరుమల మల్లన్న కూడా సరే, ఎందుకంటే ఒక మీడియా పరంగా ఉన్నాడు కాబట్టి, ఒక జర్నలిజంగా ఉన్నాడు కాబట్టి దాన్ని కొద్దిగా ఆచితూచి మాట్లాడాల్సిందేమో. కానీ అన్న కూడా కొద్దిగా ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు దీన్ని రాజకీయ పరంగా వ్యక్తిత్వంగా తీసుకుంటారు. కాబట్టి ఇవాళ బీసీ బిడ్డలు ఇప్పుడిప్పుడే ఆర్ కృష్ణన్న పెట్టినటువంటి బాటలో నడుస్తూ ఇవాళ ఒక రాజకీయ పరంగా ఎదుగుదలకు పునాదులు వేసినటువంటి కృష్ణన్న నేతృత్వంలో ఇవాళ బీసీల పైన దాడి జరగడం అనేది ఇంకోటి ఆచితూచి వెళ్లాల్సినటువంటి బాధ్యత కూడా బీసీ బిడ్డల మీద ఉంది. ఎందుకంటే అగ్రకులాల చేతి మీద మనము ఇవాళ డబ్బులు పెట్టి వాళ్ళు వ్యవస్థను నడిపిస్తున్నారు. మనము ఇలా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నటువంటి సందర్భంలో జర ఆచితూసి వాళ్ళని ఎదుర్కోవాలంటే సందర్భం సమయము
చాలా ఇప్పుడు ఒక బీసీల కోసం పోరాటం చేస్తున్నటువంటి ఇప్పుడు ఆర్ కృష్ణ పేరే కావచ్చు, ఇటు కొంతమంది మీ బీసీ సంఘాల్లో ఉన్నటువంటి చాలా మంది ఇప్పుడు ముందుకొచ్చి పోరాటం చేస్తున్నారు. వాళ్ళ ఉద్యమాన్ని కూడా మనం ఇక్కడ కూడా కాదనలేము. బీసీ వర్గాల కోసం రిజర్వేషన్ల పైన పోరాటం చేస్తున్నారు. రెండో అంశానికి వచ్చిన తర్వాత కవిత యొక్క పోరాటాన్ని మీరు కుంకుమలు పూసుకో ముందుకు, మీరు బొట్టు పెట్టుకో ముందుకు, మీరు బుక్క గులాలు చల్లుకోక ముందుకు కవిత స్టార్ట్ చేసింది. నా వల్లనే జాగృతి ఆధ్వర్యంలో చేసినటువంటి పోరాటంతో ఆర్డినెన్స్ వచ్చిందని చెప్పేసి. సో ఆమె చేసినటువంటి వ్యవహారాన్ని ఎట్లా చూస్తారండి? ఇది ఆమె వ్యక్తిత్వానికే నేను వదిలేస్తున్నాం. ఎందుకంటే ఇది కృష్ణన్న పోరాటం. ఇది కృష్ణన్న తీసినటువంటి ఎజెండాను ప్రతి ఒక్క బీసీ నాయకుడు నిన్న ఇయ్యాల వచ్చినటువంటి ప్రతి నాయకుడు తీసుకొని నేను పోరాటం చేసి సాధించుకున్నా అనేది జబ్బలు చదువుకోవడం అనేది అది కరెక్ట్ కాదు. సరే, చేయడం అనేది బీసీ ఎజెండా తీసుకొని ప్రతి సంఘాలు, ప్రతి ఒక్క పార్టీలు కూడా, ప్రతి అగ్రకులాలు కూడా సపోర్ట్ చేయడం అనేది ఒక విషయం. ఎందుకంటే బీసీ బిడ్డలకు సపోర్ట్ మద్దతుగా రావడం అనేది మేము వాళ్ళకి స్వాగతిస్తాం. కానీ మేమే చేస్తే వచ్చింది అనేది మాత్రం అది సబబు కాదు. అది వాళ్ళ వ్యక్తిత్వానికే వదిలేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు అనాలి ఇది కృష్ణన్న పోరాటాన్ని విజయం సాధించినామని చెప్తే ఇంకా గొప్పగా ఉంటుంది. కానీ మేము చేస్తే వచ్చిందని అనేది అది కరెక్ట్ కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఏమంటారు, కృష్ణన్న పోరాటంతోనే ఇవాళ రాహుల్ గాంధీ ఎత్తిండు, ఇలా కృష్ణన్న పోరాటంతోనే సోనియమ్మ కూడా పెద్ద ఎత్తున వాయిస్ తీసుకొని ఆ ఎజెండాను ముందుకు తీసుకెళ్లినటువంటి నాయకులు. ఇలా తెలంగాణలో 42% రిజర్వేషన్లు వచ్చిందంటే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా ఆర్ కృష్ణ నినాదంతో ఇవాళ రాహుల్ గాంధీ గారు దీన్ని కృష్ణయ్య గారు 50 సంవత్సరాల పోరాటాన్ని ఇలా మేము స్వాగతిస్తున్నాం. మేము ఎజెండాగా భుజాల మీద మోసుకొని దీన్ని పార్టీలో మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఇవాళ తీసుకెళ్లారు. ఇవాళ 42% తీశారు. ఇలా మనము ఈ రోజు రేపు మన జియో కూడా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మీ బాధ్యత ఇప్పటి వరకు పూర్తి అయిపోయింది? 42 అయిపోలేదు, ఇప్పుడు మొదలైంది. ఇప్పటి వరకు ఒక భాగం అయితే ఇప్పుడు అసలు యుద్ధం ఇప్పుడు మొదలైంది. ఎందుకనంటే ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెనకంగా తోయకుండా మన కోర్టులలో దాఖలు చేయకుండా ఇప్పుడు సమయస్ఫూర్తిని బీసీ సంఘాలు కూడా ఒక సమయస్ఫూర్తితోని ఆలోచన చేయాల్సిన బాధ్యత ప్రతి సంఘం మీద ఉంది. ఆవేశాలకు ఉద్ధృతాలను చేయడానికి బాధ్యత ఇది సమయం కాదు. ఎందుకంటే కృష్ణన్న పోరాటం ఇవాళ ఎజెండా, ఆయన లక్ష్యం ఒక్కటే, రాజ్యాధికారం రావాలంటే మన 42% లోకల్ బాడీ రిజర్వేషన్లను సాధించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దీన్ని ఎప్పుడైతే కాపాడుకోగలుగుతామో ఎమ్మెల్యే సీట్లు మనవే అవుతాయి, ఎంపీ సీట్లు మనవే అవుతాయి. ఎందుకంటే సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మన బీసీ బిడ్డలు అవుతారు కాబట్టి, ఎస్సీ బిడ్డలు అవుతారు కాబట్టి రేపు ఓటు బ్యాంకు కూడా మన బీసీ బిడ్డలకు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అగ్రకులాల్లో కూడా మనమే సీట్లు ఇచ్చే అవకాశం వస్తుంది. కాబట్టి ఈ సమయస్ఫూర్తిని కృష్ణన్న ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఆవేశాలతోని కాదు, ఆలోచనతోని ముందుకెళ్లాలనేదే లక్ష్యం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే మాత్రం కల్వకుంట్ల కవిత చేసినటువంటి దాడి ఏదైతే ఉందో ఖచ్చితంగా ఒక బీసీ బిడ్డగా ఖండిస్తా ఉన్నాం. బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో గొప్పలు చెప్పుకోవడం అయితే మాత్రం హాస్యాస్పదంగా ఉంది. ఇది ఒకరు చేసినటువంటి పోరాటానికి దక్కకుండా వాళ్ళే మేమే ముందున్నటి నుంచి ఉద్యమం చేసిన మా వల్లనే అయిందని చెప్పేసి ఇది చెప్పడం సరైనటువంటి విధానం కాదు. ఏదేమైనప్పుడు కూడా యుద్ధం ఇప్పుడే మొదలైపోయింది. రానున్నటువంటి రోజులలో బీసీలని రాజ్యాధికారమే ధ్యేయంగా బీసీలంతా కూడా మళ్ళీ ఒకసారి ఉద్యమించాల్సిన అవసరం ఉంటుంది అన్నటువంటి భావనని నీలం వెంకటేష్ గారు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో అనిల్, మనతో వెలుగు.